ఎక్స్పీరియన్స్. టెక్ సర్వీసెస్లో ఆల్మోస్ట్ 15 years వర్క్ చేశాను. తర్వాత 5 years బ్యాక్ ఐడియా ల్యాబ్స్ కంపెనీలో హైదరాబాద్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. నాకు ఒక పాప ఒక పిల్లలు, చిన్నపిల్లలు. పాప వచ్చేటి 5th క్లాసు, 6th క్లాసు, బాబు వచ్చేటి 4th క్లాస్. ఓకే, నెక్స్ట్ తీపి జ్ఞాపకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. షార్ట్కట్లో ఒక 2-3 చెప్తాను. మనది లాస్ట్ రూము కదా, లాస్ట్ రూము గోడ తోగడానికి మాకు ఈజీగా ఉండేది. వెనకాల అది కూడా చెప్తాగా, ఆ రైకాంత్ గారు రాగానే కొట్టించేవాడు. పంపులో గోడ దూకి వెనకాల పుచ్చకాయల తోట. నైట్ అర్ధరాత్రి ప్యాక్ చేసుకొని పుచ్చకాయలు కొట్టుకుంటేది. వెళ్ళి పుచ్చకాయలు తెప్పుకొని వచ్చేది. కొంచెం దూరం వెళ్తే మామిడి తోట కూడా ఉండేది. మామిడికాయలు, పుచ్చకాయలు అవి వేసుకుని వచ్చేవాళ్ళం. ఆ తెల్లారి సార్ కంప్లైంట్ వచ్చేది. చాలాసార్లు కంప్లైంట్ వచ్చి అందులో మేము కూడా ఉన్నాం సార్ అందులో. నెక్స్ట్ అదొక జ్ఞాపకం. ఇంకోసారి చాలాసార్లు కాలేజీ కొట్టి షర్ట్ మీద షర్టు, ప్యాంట్ మీద ప్యాంట్, అట్లా 3-4 డ్రెస్సులు వేసుకొని ఇంటికి పారిపోయారు. నేను, రైకాంత్ గారు, ఇంకోరు. తర్వాత వచ్చేది. వచ్చిన తర్వాత శ్రీనివాస్ సారు, వెంకటరెడ్డి సార్, వీరారెడ్డి సార్ పిలిచారు, డోర్లు వేశారు. ఏం చేద్దామని చెప్పారు. సార్ ఇట్లా నేనే వెళ్ళాను సార్ అని అంటే, వాడనేవాడు వీడు రమ్మంటే వెళ్ళాడు సార్ అని వాడాను అంటే వాడిని ఫస్ట్ కొట్టాను. వాడేమన్నాడు, ఆ బొమ్మలకు ఎప్పుడు నన్నే కొడతారు, వాడిని చేసిందంతా వాడిని ఏమన్నాడు. అదే వాడు చేసినోడు బాగానే ఉన్నాడు కదా, వాడు నువ్వెందుకు నువ్వు కూతురు మాట్లాడతావని శ్రీనివాస్ అన్నట్టు వీరారెడ్డి సార్ ఇటు రైతు ఆపు, వాడికి వాపు. అట్లా 2-3 times అయింది. ఇక మెస్ సంగతి వస్తే సాంబార్ హైలైట్. ఎవ్రీడే నైటు ఒక జగ్గులో సాంబార్ తెచ్చుకునే వాళ్ళం. ఇంత ప్లేట్లో రైస్ వేసుకునే వాళ్ళం. మిడ్ నైట్ 12కి మనకి లేచి వేసి మధ్యలో వేసి కలిపి ఒకటి సాంబార్ వేయడం, ఒకటి కలపడం, 2 చేతులతో మిడ్ నైట్ అన్నాం చాలాసార్లు. అదే చాలా జ్ఞాపకం. ఓకే, థ్యాంక్ యూ. మెమరీస్ అని చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే చెప్పండి సార్. అయితే థ్యాంక్ యూ సార్ మమ్మల్ని భరించినందుకు. ఇంకోటి, ప్రతిరోజు నేను లేచిన వెంటనే శ్రీనివాస్ గారి మనసులో ఉన్న ప్రతి పదము నా మనసుకు చేరుతుంది. ప్రతిరోజు వారి యొక్క కవితలు, మెడిటేషన్స్ ఎవ్రీడే నాకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను నా అదృష్టం. నమస్తే సార్, నా పేరు బైరెడ్డి నరసింహారెడ్డి, కొరలగూడెం, కల్లూరు మండలం. నేను ఇక్కడ తర్వాత బీటెక్ అయింది కేఎల్సీలో, కానీ ప్రజెంట్ అగ్రికల్చరు. నా ఊరు నాకు ఒక 10 సంవత్సరాలు సర్పంచ్గా చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈ లాస్ట్ ఇప్పుడు దాకా నేను అదే పదంలో ఉన్నాను. ఇప్పుడు అయిపోయింది. నా ప్రజెంట్ అయితే అగ్రికల్చరు. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ ఫస్ట్ ఇయరు, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్. సార్ ఇదే ఇంకా సంతృప్తి. శ్రీనివాసరావు గారి మధ్యలో కలిశాను. అంతగా చెప్పడానికి కూడా బయటికి రావట్లేదు, టైం కూడా లేదు కాబట్టి అరుణానికి ఎక్కువ ఉంటాయి. నమస్కారం. మాకు చదువుతో పాటు సంస్కారంలో నీకు మనం ఈ స్థాయిలో మా గురువులందరికీ కూడా మేము జీవితాంతం ఈ రుణం తీసుకోండి. మేము చాలా రుణపడి ఉంటాం. సంబాగా చెప్పినట్టు పవిత్రమైన మాటలుగా మరి పవిత్ర మనసుతో చెప్పారు కాబట్టి మాకు ఈ స్థాయిలో అందరూ మ్యాక్సిమం ప్రాంతం చెందిన ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా మంచిగా పెట్టారు. ఇక మేము
నాకు ఒక బాబు 10th స్టాండర్డ్. నేను ఐటీ ప్రొఫెషనల్ సెట్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ చేస్తున్నాను. తీపి జ్ఞాపకాలంటే చాలా ఉంటాయి చెప్పుకోవాలంటే. మెయిన్ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు నిద్ర బాగా కలిపోయాను. పొద్దున్నే లేవడం కొంచెం రాజరాసారి బ్యూటీ సర్కిల్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇంకొక మెయిన్ తీపి జ్ఞాపకాలంటే హాస్టల్లో మాకు రాజారావు గారితో నైట్ నైట్ ఏం చేసేవాడంటే ఎవరికైనా జ్వరం వచ్చిందని చెప్పేసి ఇక్కడ పడుకోబెట్టాడు. సార్ ఏం చేసేవాడంటే బ్రెడ్ పాలు తీసుకొచ్చి రూమ్ నుంచి ఎవరైతే పేషెంట్ ఉన్నదంటే వాళ్ళు బ్రెడ్ పాలు ఇచ్చేవాడు. అయితే రూమ్కి రాగానే సార్ వీటికి పొద్దున్న సంబంధం సార్ పడుతున్నాడు అని చెప్పేసి వాడు దుప్పటి కట్టాడు. దుప్పటి కప్పి వాడు రాగానే సార్ పాలు పోసాడు. వెళ్ళగానే అందరు కలిపి ట్యాంక్ పడుకునేవాడు. అదొక స్వీట్ మెమరీ. ఇక తర్వాత పుచ్చకాయలు మీకు ఎవరు చెప్పారు? వీడు చెప్పాడు. పుచ్చకాయల గురించి ఇలాగ బయట గొడవ తీసుకెళ్తే రావడం వాడు శ్రీశాంతి ఆడాలి అంతగా వాడు వస్తూ ముసిగేసి కొట్టాలని చెప్పాను. వాడే అర్థంగా ఆ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అప్పుడు ఆ రోజు ఇది అందరూ వదిలేసేస్తే రాట్లని తీసుకొచ్చి కాలేజీ పట్టుకుంటాడు. అలాగా చాలా సో ఇవన్నీ కూడా టీవీ సీరియల్స్ చాలా యాక్ట్ చేశాను. చేస్తున్నాను. ఇంకా కాలేజీ గురించి చెప్పాలంటే క్రాంతి అనగానే రోడ్ నుంచి ఎరైజ్ అవే అండ్ స్టాప్ అంటే రిలీజ్ అది ఎప్పుడు కళ్ళ ముందు చదువుతుంది. క్రాంతి సో అదొక వండర్ఫుల్ మెమరీ. ఆ 2 years చాలా ప్రీషియస్ లైఫ్. అది ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరూ చాలా షేర్ చేస్తున్నారు. అందులో ఒకటి నేను కూడా షేర్ చేసుకోవాలి. మేము సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిక్ లీవ్స్ ఇచ్చేవాళ్ళు కదా. సెకండ్ ఇయర్లో కూడా సిక్ లీవ్స్ కావాలని చెప్పేసి బైక్స్లో ఒకళ్ళని ప్రిపేర్ చేశారు. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాం, ఫుల్ ఎనర్జెటిక్గా, ఫుల్ యాంగ్జైటీగా ఉన్నాం. ఏదంటే చేసే పని చేసేద్దాం చేసి ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. అది 10th నుంచి ఇంటర్ ట్రాన్సిషన్ స్టేజ్ మేము అలా చేసిన భరించారు. థ్యాంక్ యూ. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సార్. ఇప్పటికి కూడా మాకు అదే ఇన్స్పిరేషన్. మీరు ఫుడ్ ఎలా పెట్టారంటే ఒకసారి మేము గొడవ చేస్తే వేరే కాలేజ్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి చెక్ చేయాలంటే చెక్ చేశారు కొంతమంది. అది చాలా చండాలంగా ఉంది. మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అలానే మీరు మాకు ఖర్చుకి వెనకాడకుండా. విజయవాడలో అప్పుడు 20,000 ఫీజు ఉంటే మీరు 10,000 రూపాయల ఫీజుతోనే అడ్మిషన్ ఇచ్చి మాకు మంచి భోజనం మంచి చదువు ఇచ్చారు. మన 10 మంది ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు నా పేరు సుమన్ కూడా. నాకు 2 పిల్లలు. బై ప్రొఫెషన్ ఫార్మసిస్ట్ అండి. 2010లో వచ్చాను. 2015లో స్కూల్ స్టార్ట్ చేశాము. యూనిటీ క్లాస్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్. పాప బీటెక్ సెకండ్ ఇయర్ క్లాసికల్ డాన్సర్ అండి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్. బాబు 10th క్లాస్. నా పేరు అందరికీ పరిచయం ఉండకపోవచ్చు, ఎందుకంటే బాగా వెనక ఉండేవాడిని అందరితో పాటు. చెన్నకేశ్వర రెడ్డి.
రకంగా నేను ప్రతి కాలేజీలో టోటల్గా మొదటి నుంచి మీ దగ్గర క్రాంతి కాలేజీలో నేర్చుకున్నటువంటి మెలకువలు అయితే, తర్వాత మీరు ఇచ్చినటువంటి ధైర్యం అయితే, ఏ ధైర్యం ఇచ్చారంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళతో పాటు నేను ఉండేవాడిని, కానీ నన్ను ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు, అది ఎటు చేయకూడదు అని నాకు చెప్పి పంపించేవాళ్ళు. అదే అట్లా మరి అది ఆ ధైర్యం. తర్వాత శ్రీనివాసరావు గారు నాకు కలుస్తూనే ఉండేవారు, సార్ని కలుస్తూనే ఉండే, రాజారావు గారు ఎక్కువ కలుస్తూ ఉండేవాళ్ళు ఈ జర్నీలో 33 ఇయర్స్లో, మన పీడీ గారు ఎక్కువ కలుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మిగిలిన వారు లక్ష్మీకాంత్ సార్ ఒక్కసారి కలిశాను నేను, తర్వాత ఎవరికి కూడా నేనైతే కలవలేదులే. కానీ టోటల్గా టీచింగ్ ఫీల్డ్లో ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ అయితేనే, తర్వాత మంచి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ గారు. నా పేరు రామకోటేశ్వరరావు అండి. ఇక్కడికి ఇచ్చేసిన మా గురువు గారు అందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు. అదేవిధంగా నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను ఇక్కడ వచ్చే ముందు అయితే నాకు అంత ఎడ్యుకేషన్ కూడా చాలా 3rd క్లాస్ స్టూడెంట్ అండి, 10th క్లాస్లో. ఇక్కడ నేను ఫస్ట్ ఖమ్మం మేము వచ్చాను. మా నాన్నగారు నేను వచ్చి ప్రజ్ఞాకి వెళ్ళాం. ఫస్ట్ లగేజ్ తీసుకొని కూడా ప్రజ్ఞాకి వెళ్తే అక్కడ ఉన్న రోసయ్య గారు 2-3 క్వశ్చన్స్ వేసి మ్యాథ్స్లో నేను చేర్చుకొని బైపీసీ అయితేనే చేర్చుకుంటాను అన్నారు. సర్లే నా పెట్టే అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ జల్లా సీన్ అని చేరాడు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ కలిసి ఇట్లా క్రాంతి కాలేజ్ ఉందని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఇక ముందుగా మళ్ళీ అన్నీ తీసుకొని రాలా, వచ్చేసి శ్రీనివాస గారిని కలవటం జరిగింది. మేము కూడా అంత ఫీజు పే చేసే అంతకందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నాకు 2 పిల్లలండి, 2 పాపలు. పెద్ద పాప ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్ న్యూవిజన్ కాలేజీలో చదువుతుంది సార్. ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మా పిల్లల్ని ఇంటర్మీడియట్ నేను హాస్టల్లో వేసాను. వాళ్ళు ఎలా ఉందంటే మెకానిక్ మన బాగోగులు తల్లిదండ్రులతో పాటు ఈక్వల్గా చూసుకున్నారు కాబట్టి మనం కూడా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకున్నాము. దానివల్ల కూడా ఇంకో విషయం ఏంటంటే చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా చక్కగా నేర్పారండి. అవన్నీ కూడా మా ఎదుగుదలకి ఒక మెట్టులాగా మేము భావించి ముందుకెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయాలు చెప్పుకోవాలంటే అప్పట్లో చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కటి సార్, ఫీజులు కట్టిన వాళ్ళని కూడా ఇంటికి పంపించేవారు. అప్పట్లో ఛార్జీలకు ఇచ్చి కూడా పంపేవారు. రామారావు గారు ఏమో ఉండేవారు, ఇచ్చి అక్కడ కౌంటర్లో నాగేశ్వరరావు నాగేశ్వరరావు మేము ఆ రోజుల్లో కూడా నాకు ఒకటి గుర్తు, 100-200 ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని కూడా సినిమా చూసి ఈవినింగ్ 5ంటికి వచ్చి ఇంటికాడ డబ్బులు ఫీజుకి డబ్బులు చెప్పినవి కూడా చెప్పినవి ఉన్నాయి సార్. యాక్చువల్ నాకైతే గుర్తుంది. ఏంటంటే వాస్తవం కూడా నేను కట్టలేని పరిస్థితి. అక్కడిపోయినా మళ్ళీ సెలవులకు వెళ్ళినప్పుడే వచ్చి ఫీజులు పే చేసినాం సార్. నా పేరు కిరణ్ కుమార్ చిత్తూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రాంతి కాలేజ్ డైరెక్టర్స్, మన గురుగారులందరికీ పాదాభివందనాలు. ఫస్ట్ క్రాంతి కాలేజ్ జాయిన్ అవ్వడానికి ముందు నా లైఫ్లో ఐ వాజ్ ఎట్ మై లోయెస్ట్ పాయింట్. అంటే నేను ఈవెన్ దో 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ క్రాంతి కాలేజ్ చదవడానికి ముందు డ్యూ టు సమ్ రీజన్స్, అంటే ఏదో డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ సరిపోలేదని ఎగ్జామ్ రాయకపోవటము, కొన్ని కారణాల వల్ల నాకు 10th క్లాస్లో 358 మార్క్స్ వచ్చాయి. అంటే 2 మార్క్స్ బిలో ఫస్ట్ క్లాస్. సో ఆ లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ ఎక్కడ, ఏ కాలేజీ, నువ్వు విజయవాడలో లేకపోతే గుంటూరు లేకపోతే నెల్లూరు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. సో డెఫినెట్గా నువ్వు ఎక్కడ జాయిన్ అవ్వలేవు, ఎందుకంటే మినిమం ఫస్ట్ క్లాస్ అనేది రిక్వైర్మెంట్ ప్రైవేట్ కాలేజెస్లో అన్న సిచ్యువేషన్లో మా నాన్నగారు ఎవరో ఒక ఫ్రెండ్స్ ద్వారా మన శ్రీనివాసరావు గారు గురించి తెలుసుకొని ఇట్లా కాలేజీ మన ఖమ్మంలోనే ఒక ప్రైవేట్ కాలేజ్ ఉందని చెప్పి
అక్కడికి వచ్చిన తర్వాత నీకు 10th సెకండ్ క్లాస్ కాబట్టి బి సెక్షన్ ఇట్లా ఉంటుంది, ఎంపీసీ తెలుగు మీడియం బి సెక్షన్ అని చెప్పి జాయిన్ అయ్యి ద ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మా 7 డైరెక్టర్స్, అంటే మనకి మన గురువు గారు సబ్జెక్ట్ వేరియేషన్స్, ద కైండ్ ఆఫ్ డెప్త్ దే టాటర్స్, ఆల్మోస్ట్ లైక్ ఏ పేరెంటింగ్, లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్. మనందరము ఒక 2 years ఒక దగ్గర కలిసి ఉండటము, మన ఎక్స్పీరియన్సెస్ కానీ, హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, రాజారావు గారితో కానీ, శ్రీనివాసరావు గారితో కానీ, పీటీ సార్తో కానీ, ఆయన ఎలా అంటే మన స్టడీ అవర్స్ అప్పుడు ఎలా చేసేవాళ్ళు, రాజారావు గారు ఎలా చేసేవాళ్ళు, మన ఫుడ్ కానీ, తర్వాత యాంబియన్స్ కానీ, మనకు ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి ఈ సబ్జెక్టు వెళ్ళిన డెప్త్ వెళ్ళిన విధానం కానీ, ఆ కంప్లీట్ ట్రాన్సిషన్ అంటే ఎట్లా అంటే నాకు లైఫ్ చేంజింగ్ అనేది నా క్రాంతి కాలేజీ. సో నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. క్రాంతి కాలేజీ డైరెక్టర్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టిల్ 8 దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ. మేము ఎప్పుడు చాలా సందర్భాల్లో కలుస్తుంటాము. శ్రీనివాసరావు గారు అయితే ఇక చెప్పక్కర్లేదు, ఎంటైర్ స్టేట్ నోస్. సో నేను జర్నీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఇన్ క్రాంతి కాలేజ్. ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఇన్ హ్యాండ్ పిక్ చేసుకొని, ఎవ్రీ డైరెక్టర్ పర్సనల్గా తీసుకొని వాళ్ళు అక్కడే ఉంటూ, ఇప్పుడు అట్లాంటిది మీకు ఎక్కడ ఏ కాలేజీలో ఐ నెవర్ హర్డ్. అక్కడే ఉంటూ మనతో ఒక ఫ్యామిలీ లాగా ఉండి, ఒక ఇంట్లో ఉంచుకొని, ఒక పేరెంట్ లాగా ఒక అన్ని విధాలా మనకి నేర్పించి, ఈరోజు ఎవ్రీ ఆస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలన్నా కానీ, ద థింగ్స్ దట్ వీ అచీవ్ అండ్ ద పీపుల్ దట్ ఐ నో హూ స్టడీడ్ ఇన్ క్రాంతి కాలేజ్. నమస్కారం అండి, నేను పుల్లారావుకి. నేను కల్లూరు వాస్తవ్యుడిని. నేను చిన్న కాంట్రాక్ట్ వర్క్లు చేస్తుంటానండి. నాకు 2 పాపలు. పెద్ద పాప ఐటీ జాబ్ చేస్తుంది, చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుందండి. అయితే చిన్న విషయం, ఆ రోజు పుచ్చకాయ దొంగలు దొరికారు, కానీ పుచ్చకాయ దొంగతనం చేసి నేను కాదు, కానీ నా బ్యాగ్లో పెట్టారు. అది ఆ రోజు నాకు తెలియదు, తర్వాత ఎవరో చెప్పారు మీ బ్యాగ్లో పెట్టారా అని. ఇప్పుడు దొరికారు కూడా దొంగలు మాకు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుటుంబాక ప్రవీణ్ కుమార్. అమ్మని బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, పాప ఇంటర్మీడియట్. హలో, ముందుగా గురువులందరికీ నమస్కారం. నా పేరు నజీర్. క్రాంతి కాలంగానే లాట్ ఆఫ్ మెమరీస్. సో ఫస్ట్ క్రాంతి కాలంలో లాట్ ఆఫ్ మెమరీస్. సో బాబు 8th క్లాస్ చదువుతున్నాడండి. సో నేను సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా కర్నూలు వర్క్ చేస్తున్నాను, పిఎస్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ. ముందుగా గురువులందరికీ నమస్కారం అండ్ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు వెంకటేశ్వరరావు. మాది చిన్న పల్లెటూరు, కల్లూరు మండలం, ముత్సవరం అనే విలేజ్. నేను ముందుగా శ్రీనివాసరావు గారికి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం సారే. ఎందుకంటే అప్పట్లో ఆ రోజుల్లో మా దగ్గర మా ఊళ్ళో సర్వ ప్రకాష్ రావు గారని ఒక కరణం గారు ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు, ఫస్ట్ బ్యాచ్లో. ఆయన గారు నన్ను ఎంకరేజ్ చేస్తే, అరే నువ్వు అక్కడ క్రాంతి కాలేజీలో జాయిన్గా, నీకు మంచిగా ఉంటుంది భవిష్యత్తు అని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ దగ్గరికి వచ్చి మా ఫాదర్ నేను వచ్చి కలుసుకొని సార్తో మాట్లాడిన తర్వాత సార్ మంచి ధైర్యం వచ్చి నీకు ఏం మంచిగా ఉంటుందా జాయిన్ కామని చెప్పారు ఫస్ట్ సార్. ముందుగా సార్కు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్పేది అదే, సారు కారణం ముందు మనకి మాట్లాడేవాడు. నేను మర్చిపోలేని స్వీట్ మెమరీ ఏంటంటే, ఒకసారి సెకండ్ ఇయర్లో వీరారెడ్డి గారు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టారు, జామెట్రీలో ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెడితే నాకు అన్వయంగా, నేనే నమ్మలేని విధంగా నాకు 75 వచ్చింది. సారు ఆ రోజు రాత్రిపూట 9:30-10 నేను ఆల్రెడీ పడుకున్న తర్వాత సార్ వచ్చి వీడు ఎవరుగా వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ వచ్చారు. నేను అది ఎప్పటికీ నా లైఫ్ నేను బతుకున్నంత కాలం కూడా అది మర్చిపోను. సార్ నా దగ్గరకు వచ్చి భుజం మీద చేయగట్టి, అరే బాగా
ఆలోచన కానీ సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన శ్రీనివాసరావు సార్ చెప్పే మ్యాగ్నెటిజం కానీ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అది ఆ సాంగ్ ఒకసారి మళ్ళీ మనందరి కోసం ఒకసారి నేను పాడతా. ఇప్పుడు నేను దాన్ని ఇప్పుడే చూసా సార్ అన్నాక ఒక్కసారి ఒక 2 minutes అది ఫ్రెండ్షిప్ అండ్ సాంగ్. అది ఇప్పుడే రాసుకొని వచ్చా సార్. అది 1987లో రిలీజ్ అయింది. ప్రాణ సైకిల్ సినిమా, కృష్ణదాస్ సినిమా. అది 92లో మనం ఆ రోజు పాడటం జరిగింది. ఒక్కసారి మళ్ళీ స్నేహాని కన్నమిన్న లోకాన లేదురా, స్నేహాని కన్నమిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్నమిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిపోరన్న, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పిన్నిదిరా, ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్నమిన్న లోకాన లేదురా. ఇద్దరు పిల్లలు, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి సాఫ్ట్వేర్ యూఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. నేను యాక్చువల్గా 10th క్లాస్ పాస్ కావడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఐటీఐ చేద్దాం అనుకుంటే టైంలో భాస్కర్ గారు శ్రీనివాసరావు గారు మా నాన్నతో మాట్లాడి చదువు వచ్చిన రాగానే కుదురుకుంటాడు, ఇక్కడ పంపించండి, ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అట్లాంటివన్నీ 2nd క్లాస్లో పాస్ అయ్యాను నేను, ఇంటర్మీడియట్. ఆ కాలేజీలో బేసిక్స్ మొత్తం 10th వరకు నేర్చుకోవాలి, మొత్తం నేను ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాను 2 సంవత్సరాలు. ఫ్రెండ్స్ ద్వారా అయితే, లెక్చరర్ ద్వారా అయితే. అట్లాగే అట్లా డిగ్రీ కంప్లీట్ చేస్తే బిజినెస్లోకి వెళ్తే ప్రస్తుతానికి అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను. మా అబ్బాయి మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. అందరికీ నమస్కారం. నా పేరు నామరాజు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా భద్రాచలంలో పనిచేస్తున్నాను. మా మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా పనిచేస్తుంది. నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఐటీ సాఫ్ట్వేర్ చేస్తుంది, చిన్న పాప బీటెక్ 2nd year చదువుతుంది. నేను మ్యాథ్స్లో చాలా వీక్ ఉండేవాడిని. క్రాంతిలో వచ్చాక మ్యాథ్స్ మంచిగా నేర్చుకొని ఈ స్థాయికి ఎంత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పనిచేయడానికి కారణం నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సలీం ఖాన్ సార్, వీరారెడ్డి సార్, అందరూ లక్ష్మీకాంత్ సార్, దాంట్లో మ్యాథ్స్ బాగా నేర్చుకొని ఈ స్థాయికి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ అండి, సంపల్లి. మీ అందరికీ దాదాపు పరిచయం ఉంటారు. నేను అందరికీ చెప్పాను. శ్రీకాంత్ మా బ్రదర్ శ్రీశాంత్, తక్కువ చిన్న సర్జరీ అయింది కాబట్టి రాలేకపోయాడు. అయితే నేను మామూలుగా బిర్లా సన్ లైఫ్ అవి చేస్తూ ఉంటాను, ఇన్సూరెన్స్లు. ఇంకా నాకు ప్రైవేట్గా ఒక కార్ డ్రైవర్స్ ఉంది. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలండి. పెద్ద పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో, చిన్న పాప మొన్న యూకే వెళ్ళింది ఎంఎస్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రవికుమార్. నాకు తెలిసి నేను తెలియని వాళ్ళంటే ఎవరు టీచర్స్లో, మన లెక్చరర్స్లో నేను తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. ఎందుకంటే నాకంటే కూడా మా తమ్ముడు ఎక్కువ తెలుసు. నమస్కారం సార్, బాగున్నారా అంటే శశి బాగున్నాడా అని అడుగుతారు. ఎవరైనా శశి బాగున్నాడా అని అడుగుతారు. నువ్వు ఎట్టున్నావురా అని ఒక్కళ్ళు కూడా అడగదు. అంటే అంత ఫెమిలియర్ మా తమ్ముడు. నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను అండి. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. అందరికీ నమస్కారం. మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మరియు గురువులకి ఇక్కడికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు రమేష్ గడ్డం. నేను
గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు 2 పిల్లలు, బాబు, పాప. బాబు చదువు ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది హైదరాబాద్లో. ఇది నా నేపథ్యం. మాది 25 సంవత్సరాల క్రితం, అంటే 33 సంవత్సరాల క్రితం మాది సుబ్లేడు గ్రామంలో ఉండేవాళ్ళం. ఇప్పటికీ మన మిత్రులు సుబ్లేడు రమేష్ అంటారు. అలా నేను గుర్తుపట్టేటట్టు ఉన్నాను. ఓకే, నేను జాబ్లోకి వచ్చినటువంటి 25 సంవత్సరాల్లో కూడా మేము ఖమ్మంలో సెటిల్ అయినాము. సార్కి ప్రతిరోజు కూడా ఏ రోజు గుడ్ మార్నింగ్ చెప్పకుండా నా దినచర్య అనేది మొదలు కాదు. శ్రీనివాసరావు గారికి నిత్యం సార్కి టచ్లో ఉంటాను. ముఖ్యంగా క్రాంతి గ్రూప్ కూడా టచ్లో ఉంటాను. మన మిత్రులు అందరూ కూడా దాదాపు కలుస్తూనే ఉంటారు, ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటారు. భాస్కర్రావు గారు కానీ, గురువరెల్లి ఎల్వీరావు గారు కానీ, నర్సరావు గారు కానీ దాదాపు అందరూ కలుస్తూనే ఉంటారు. లోకల్గా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు మన గురువు క్రాంతి చుట్టే నా యొక్క ఈ స్పెషాలిటీ అనేది ముఖ్యంగా ముడిపడి ఉంది. ఎందుకంటే ప్రాథమిక విద్య అంతా గవర్నమెంట్ స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్ ఒకటే క్రాంతి, తర్వాత మళ్ళీ ఎస్ఐ అండ్ బీజేఎన్ఆర్ చదువుకున్నాం. తర్వాత భవిష్యత్తులో పోరాటం. ఓకే అండి, థ్యాంక్ యూ. అయిపోతుంది. వైపీసీ మిత్రులందరూ కూడా పైకి రావాల్సిందిగా తొందరగా వచ్చారు. శ్రీధర్ రెడ్డి, కొప్పరి శ్రీధర్ రెడ్డి, ఒకసారి నాతోటే స్టార్ట్ చేస్తాను. అందరికీ మరొకసారి గురువులందరికీ కూడా పేరు పేరున పాదాబంధనం తెలియజేసుకుంటూ, నేను కొంతమంది మిత్రులకి, ఎంపీసీ మిత్రులకి, వీళ్ళకి చాలా కాలం అయింది కాబట్టి వైపీసీ వాళ్ళమంటే దాదాపు అందరం కూడా మేము టచ్లోనే ఉన్నాం సార్. ఎంపీసీ మిత్రులందరూ కూడా చాలా వరకు టచ్లో ఉన్నారు. గురువులతో కూడా అయితే నాకైతే దాదాపు అందరూ కూడా టచ్లోనే ఉన్నారు. నేను ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత సార్ 2000లో నేను న్యూజిలాండ్ మూవ్ అయ్యాను. 2007లో నేను రిటర్న్ వచ్చాను సార్. 2007 రిటర్న్ వచ్చిన తర్వాత గ్రానైట్ బిజినెస్లో ఎంటర్ అయ్యాను. గ్రానైట్ ఇండస్ట్రీస్, మైన్స్ చేసాను కొంతకాలము. సో ఇప్పటికి కూడా గ్రానైట్లోనే ఉన్నాను. గ్రానైట్తో పాటు నాకు ఫ్రమ్ ద బిగినింగ్ కొంచెం పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. మేబీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇది కానీ. సో అట్లా పాలిటిక్స్లో కూడా కంటిన్యూ అవుతున్నాను. మా ఖమ్మం జిల్లాలో మీ అందరికీ తెలియని నాయకుడు కాదు, తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫాలోవర్గా ఉంటున్నాను. సార్తో క్లోజ్గా అసోసియేట్ అయ్యేసి గత 3 ఎలక్షన్లో కూడా తుమ్మల గారి ఎలక్షన్లో క్లోజ్గా ఉండేసి పనిచేయడం జరిగింది. సో నా పిల్లలు ఇద్దరు నా కొడుకు బిడ్డ, నా సన్ వచ్చేసేసి యుఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాడు సార్. నా డాటర్ వచ్చేసేసి +2 హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నది ఎంబీసీ. సో అది సార్. తర్వాత మిత్రులందరినీ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్ చేయండి నవీన్. నా పేరు నవీన్ కర్ణాటి అండి. నేను ఫిజియోథెరపిస్ట్గా చేస్తున్నాను. నాకు ఒక పాప, బాబు. పాప యుఎస్లో ఉంది, మాస్టర్ చేసింది, సెర్చింగ్ ఫర్ జాబ్. బాబు వచ్చి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రామకృష్ణ. నాకు ఈ సార్లంతా రెగ్యులర్గా కలిస్తూనే ఉంటారు. నాకు ఒక బాబు, వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు యూనివర్సిటీలో. నేను ఆటోమొబైల్ షాప్ నడుపుకుంటాను. గురువులందరికీ అందరికీ ముందుగా నమస్కారం. మా పేరు రామచంద్రారెడ్డి. ప్రస్తుతం ముస్తాఫా నగర్లో స్కూల్. 2 పిల్లలు. పెద్ద బాబు సిఎంఆర్లో ఉన్నాడు, సెకండ్ ఇయర్. చిన్న బాబు విఎన్ఆర్లో ఫస్ట్ ఇయర్. ఇంకా ప్రస్తుతం అయితే అది సార్లు కొద్దిగా టచ్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ యూనియన్ తరఫున శ్రీనివాసరావు గారు.
ఇంకా పాత మెమరీస్ అంటే ఏం లేవు కానీ మార్నింగ్ సారు నేను ఇద్దరు నిద్రపోయాను కానీ నేను నిలబడినేవాడిని, సార్ కూర్చునేవాడిని రేటు లేపేవాడిని, నిలబడేవాడిని, సార్ కంటిన్యూషన్. అదొక జ్ఞాపకం సార్తో. ఒకరోజు నైట్ సినిమాకి వెళ్ళాం, ఒక్కసారి వెళ్ళాం. కాకపోతే వెళ్ళిన లిస్టులో నా పేరు లేదు. అది మా శ్రీనివాస్ గారు అండతో మా ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి అదొకటి. నేను క్రాంతికి రావడానికి కారణం ఎల్వీరావు గారు సారుది ఒకటే ఊరు మాది. రాజారావు గారు ఎప్పుడు పళ్ళు కొరికేవాళ్ళు కానీ పెద్దగా ఎవరి జోలికి వచ్చేవాడు నాకైతే గుర్తులేదు. నాగేశ్వరరావు గారిది కొంచెం స్పీడ్ ఉన్నాడు. సారు సోమశేఖర్ సార్. నా పేరు వెంకట కిషోర్. నాకు పాప బాబు. పాప సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. బాబు ఫస్ట్ ఇయర్ బీటెక్ చేస్తాడు. నేను టీచర్గా చేస్తున్నా. మా మిస్సెస్ కూడా టీచరే. ఇక్కడే రఘునాథపాలెంలో ఒక 800 మీటర్స్ దూరంలో ఇద్దరం వర్క్ చేస్తాం. నా పేరు అనిల్ కుమార్ కర్ణాటి. నాకు ఇద్దరు పిల్లలు. సాహితి అమ్మాయి యుఎస్లో ఉంటుంది, ఎంఎస్ అయిపోయింది. బాబు నాకు బీటెక్ అయిపోయింది. వాడు కూడా ఇంటర్న్షిప్ చేస్తున్నాడు కోర్ ఏఐ కంపెనీలో. నా పేరు శ్రీనివాస్ చేకూరి. నేను బిజినెస్లో ఉన్నాను. నాకు ఒక బాబు, తను బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాను. నా పేరు సైదులు. ఒకటే బాబు, బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. నేను బిజినెస్ చేస్తాను. నా పేరు పవన్. జాబ్ ప్రజెంట్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సరే తనకెళ్ళా ఏమైందంటే ఇక చాలా అటొక స్టెప్ ఇటొక స్టెప్ వేసి లైఫ్లో లేట్గా సెటిల్ అయినా. మొన్న డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎడ్జిటి పోస్టు తనిఖీల్లో వచ్చింది. మా వైఫ్ హౌస్ వైఫ్, పాపనేమో అగ్రికల్చర్ పీజీ రాయపూర్లో చేస్తుంది. బాబు ఇంజనీరింగ్ హైదరాబాద్ విజ్ఞాన్ కాలేజ్ చేస్తుంది. ఇంకోటి విషయం చెప్పాలంటే ఈ ప్రోగ్రాం కోసం చాలాసార్లు నవీన్ మేమందరం ప్లాన్ చేసుకోగా రంగారావు కృషితో, నవీన్ కృషితో, సత్యనారాయణ అందరూ పోరాడి ఈసారి ఎట్లయినా నిర్వహించాలని చేసి ఈసారి సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ శ్రీనివాసరావు, మరిపెడ. నాకు ఒక బాబు, మ్యారేజ్ అయింది, జాబ్ చేస్తుంది మా అబ్బాయి. నేను ఇదివరకు 25 years కిరాణా షాప్ నడిపిన. ఇప్పుడు వైన్ షాప్ బిజినెస్ చేస్తున్నా. మా కాడికి వస్తే అన్లిమిటెడ్. చెప్తున్నా, వారు వాళ్ళ పిల్లలకు, మనవాళ్ళకు, మనవరాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదా. మా కాడికి వస్తే అన్లిమిటెడ్, తాగి తలకు పోసుకునేంత. అది చిన్నగా తక్కువ అంచనా అవుతుంది. దాంతో మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అది లేకపోతే మన స్టేట్ మొత్తం జీరో. రవిప్రసాదరావు, ఇక్కడికి ఇచ్చేసిన గురువులందరికీ, మిత్రులందరికీ నమస్కారాలు. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, చిన్న పాప ఎంఎస్కి యూఎస్ఏ. నా పేరు గుర్ర వెంకటనారాయణ. నేను బెందుకూరు గ్రామం, మధుర మండలం నుంచి వచ్చాను. నేను యాక్చువల్లీ ఎంఎస్సీ పిహెచ్డీ కెమిస్ట్రీ చేశాను. పిహెచ్డీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్, జర్మనీ. సో ఇప్పుడు నేను రీసెర్చ్ సైంటిస్ట్గా పిరమల్ ఫార్మాస్యూటికల్స్లో సెటిల్ అయ్యాను. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు 2 kids. పాప బీటెక్ 3rd year, బాబు వచ్చేసి బీటెక్ 1st year ఫ్రమ్ బెనెట్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. సో నేను ప్రజెంట్ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆంకాలజీ మీద.
So maybe it may come good for next it may take around 4 years. So I'm working on that now. So now ఇప్పుడు నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నా షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు నేను యాక్చువల్గా క్రాంతి కాలేజీలో ఉన్నప్పుడు ఒక రీసెర్చ్ చేశాను. అంటే జనరల్ వీక్యూబ్ మీద చేశాను. ఎందుకంటే రాజారావు సార్ కూడా తెలుసు, వాడికి ప్రతిసారి జ్వరం వచ్చేదన్నమాట. ఎవ్రీ మంత్ 2-3 times జ్వరం వచ్చేది. వీడికి ఎందుకు వస్తుంది జ్వరం అని చెప్పేసి నేను రీసెర్చ్ చేశాను. రేపు నెక్స్ట్ 2 days ఇంటికి పోవాలనుకుంటే మెస్కి పోయి మెస్ దగ్గర నుంచి ఉల్లిగడ్డ తెచ్చుకున్నాడు. ఏంటి డైలీ ఉల్లిగడ్డ తెచ్చుకుంటున్నాను నేను చెక్ చేశాను 2-3 సార్లు. కిచెన్ నుంచి తెచ్చుకున్నాను, మెస్ నుంచి తెచ్చుకున్నాడు. సంకలు పెట్టుకొని పడుకున్నాడు నైట్. నెక్స్ట్ డే వచ్చేసి జ్వరం వచ్చేది. రాజారావు సార్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నా జ్వరం వచ్చింది సార్, నేను ఇంటికి పోవాలని చెప్పాను. సో ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాడికి జ్వరం రావడానికి ఎవరికైనా కానీ. సో I was quite very happy during my schooling days in Kranti College. So I am very happy to proud of you students. గౌరవనీయ గురువుగారికి నా ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం. నేను బైపీసీ ఫస్ట్ ఇయర్ మాత్రమే కాలేజీలో చదివాను. తర్వాత ఇక్కడ చదివాను. నేను నా గురించి చెప్పాలంటే ఫస్ట్ మొన్న రమేష్ ఎక్కువ చెప్పాడు, తర్వాత ఇప్పుడు నాకు నేను వాళ్ళ గురించి నా గురించి ఎక్కువ చెప్పారు. బహుశా ఎక్కువ ఎంటర్టైన్ చేసిన దాంట్లో నా పేరు మీద ఎక్కువ ఎంటర్టైన్ అయ్యడం ఇక్కడ. ఏదైనా చాలా కాలం తర్వాత తమ గురువు గారులందరినీ మిత్రులందరినీ కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పిల్లలు. బాబు నైపేన్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో కర్నూలులో జాబ్ చేస్తున్నారు. పాప ముప్పు హైదరాబాద్లో చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం గురుగారులందరికీ. నా పేరు ఎస్ కిరణ్ కుమార్. నేనైతే యాక్చువల్గా ఇంటర్మీడియట్లో బిలో యావరేజ్ స్టూడెంటే. కాకపోతే కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఫస్ట్ ఇయర్లో మాకు నరసింహరావు సార్ చెప్పిండు. తర్వాత సెకండ్ ఇయర్లో నాకు చాలా ఇన్స్పిరేషన్. కెమిస్ట్రీలో బాగా వచ్చాయి మార్క్స్, జువాలజీ కూడా బాగా వచ్చేది. మేడం కొద్దిగా బాటనీ బాగా తక్కువ వచ్చేది, ఫిజిక్స్ బాటనీ తక్కువ వచ్చేది. కొద్దిగా ఫిజిక్స్ కూడా సార్ బాగా చెప్పేది. మాకు మ్యాగ్నెటిజం అని చెప్పింది ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి గుర్తులేదు. ఫస్ట్ ఇయర్ తర్వాత నేను డిగ్రీ చేసి ఇక్కడ ఎస్ఆర్ఎంఏ నగర్లో. అప్పుడు సోమశేఖర్ సార్ ఇంట్లో కూడా ఉన్నాను. కొద్ది రోజులు రెంట్కి కూడా సార్ కూడా బాగా ఎంకరేజ్ చేసేది. తర్వాత నేను ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసి మా బ్యాచ్లో అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది. అక్కడ పీజీ చేసిన తర్వాత కోచింగ్ ఇవ్వాలనే తోటి ఒక కోచింగ్ సెంటర్ పెట్టా, కెంబాయిస్ అని హైదరాబాద్లో హిమాయత్ నగర్లో. ఎంఎస్సీ కెమిస్ట్రీకి బాగా కోచింగ్ ఇచ్చాం. అప్పుడు మాకు 2007లో ఆల్మోస్ట్ 3000 స్ట్రెంత్ ఉండేది. ఆ టైంలో నాకు మేనేజ్మెంట్ ఫస్ట్ శ్రీనివాసరావు గారి నుంచి స్టూడెంట్తో ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేయాలి అదొకటి నేర్చుకున్నా. తర్వాత నరసింహ సార్ సబ్జెక్ట్ ఎలా చెప్పేది, అంటే ఎంత డీటెయిల్గా ఎంత అట్రాక్టివ్ ఉండేది సార్ క్లాస్ అనేది అదొకటి నేర్చుకున్నా. ఇక భాస్కర్ సార్ అయితే స్టూడెంట్తో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి, సబ్జెక్ట్ని భయం లేకుండా ఎలా చెప్పాలనేది అదొకటి నేర్చుకున్నాను భాస్కర్ సార్ దగ్గర నుంచి. మేడం దగ్గర నుంచి కూడా ఒక టీచర్ అంటే ఒక మదర్ లెక్క, అంటే ఒక టీచర్ అంటే భయపడకుండా ఒక పేరెంట్ లెక్క ఉండాలనేది ఇక్కడ అందరు గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. దాంతో నేను బాగా అంటే ఇన్స్టిట్యూట్లో పెట్టినప్పటి నుంచే ఒక మోటోతోటి సార్ సర్వీస్ మైండ్ లెక్క, శ్రీనివాసరావు గారి లెక్క మా ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఆర్ఫన్స్ ఫ్రీ కోచింగ్, సెమీ ఆర్ఫన్స్ 50% అని గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ని ఐఐటీస్ పంపించాను. అప్పుడు నేను పెట్టిన ఇయర్ 2006లో ఐఐటి మద్రాస్లో ఓపెన్ కేటగిరీలో 20 seats ఉంటే 70 ఎంఎస్సీ కెమిస్ట్రీ. అది చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మా స్టూడెంట్స్ని యూఎస్కి కూడా ఎంఐటి, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వాటిలో కూడా మా స్టూడెంట్స్ ఇప్పుడు పీజీ, పిహెచ్డీ చేసి కొంతమంది అక్కడ కూడా ప్రొఫెసర్స్ చేస్తున్నారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐటీడీలో కూడా యాజ్ ఏ ప్రొఫెసర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నారు. దీనన్నిటికీ మెయిన్ ఇన్స్పిరేషన్ నరసింహరావు సార్, భాస్కరరావు సార్, తర్వాత డిగ్రీలో శ్రీనివాసరావు సార్ అని వీళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్. తర్వాత మెయిన్ మాకు డిగ్రీలో సోమశేఖర్ సార్ కూడా చాలా సబ్జెక్ట్ని ఎలా నేర్పాలి ఏంటిది అనేది నేర్పించారు సోమశేఖర్ సార్ కూడా. నెక్స్ట్ ఇంకోటి మా పిల్లలు వచ్చేసరికి నాకు ఫస్ట్ బిట్స్ అనే పదం అనేది నేను క్రాంతి కాలేజీలో లక్ష్మీకాంత్ సార్ లీస్ట్ ఉన్నప్పుడు బిట్స్ పిల్ అనేది కనపడేది. సార్ ఐ థింక్ బిట్స్ పిల్ కదా సార్ మీరు, బిట్స్ పిల్ అనేది ఏదో పేరు కనపడేది సార్, బిట్స్ పిల్ అని. అట్లా మా బాబు బిట్స్ పిల్ అని హైదరాబాద్లో ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ఢిల్లీలో. చిన్న బాబు ఇప్పుడు ఐటీ మా బాంబేలో ఏరోస్పేస్ వస్తే వదిలేసి బిట్స్ పిల్లని క్యాంపస్లో సిఎస్సి సెకండ్ ఇయర్. మా వైఫ్ కూడా అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ, నా లవ్ మ్యారేజ్, క్లాస్మేటే. ఇప్పుడు హౌస్ వైఫ్నే చేస్తాను, 10 రోజులు జాబ్ చేసి అవైలబుల్ చేస్తాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు
మీరు కూడా 80% మాకు టీచర్స్ ఉన్నారు ఇప్పుడు మాట్లాడే దాంట్లో. అంటే దానికి దట్ ఇండికేట్స్ క్రాంతి కాలేజ్ అంతా గొప్పతనం అనేది ఇక్కడే కనపడుతుంది. అది చాలా గ్రేట్ అన్నమాట. మీరు చూస్తే అది రియల్ ఇన్స్పిరేషన్. దట్ ఈస్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ. రంగారావు ఓకే ఓకే వినపడలేదు అయిపోయింది కదరా. ఓకే ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా నాకు విద్య నేర్పుకునే గురువులందరికీ కూడా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మన గురువుల ఇన్స్పిరేషన్తోనే నేను కూడా టీచర్నే, గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే యాక్చువల్గా నేను క్రాంతికి వచ్చే కంటే ముందే ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ హైదరాబాద్లో చేశాను. డిస్కంటిన్యూ అయింది నాది. అయితే దానికి నాకు డిఫరెన్స్ తెలిసింది ఏంటి అంటే క్రాంతికి బయట ఉన్న కాలేజ్కి డిఫరెన్స్ తెలిసింది. దానివల్లనే తెలిసింది నాకు. అసలు నేను ఒక 2-3 months కూడా అక్కడ సస్టైన్ కాకపోయినా క్రాంతి వచ్చిన తర్వాత ఐ ఫీల్ లైక్ హోమ్ అనమాట. దానికి రీజను మన ఫ్యాకల్టీ, మన మేనేజ్మెంట్ కూడా అక్కడే. అసలు ఆ అట్మాస్ఫియర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించేది నాకు. పక్కనే మన టీచర్స్, మన మేనేజ్మెంట్ కూడా పక్కనే ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించేది. నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ జస్ట్ నియర్ బై ఖమ్మంలోనే మా అంకుల్ ఉండేవాడు. నేను ఫ్రీక్వెంట్గా ఏదో ఒక వంక చెప్పి వెళ్తూ ఉండేవాడిని. నన్ను కూడా కన్సిడర్ చేసేవాళ్ళు, ఎందుకో నాకు తెలియదు కానీ పంపించేవాళ్ళు యాక్చువల్గా. ఇట్లా తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను మిస్ అయ్యాను. యాక్చువల్గా నేను ఖమ్మంలోనే SRN BGNRలో చదవాల్సి ఉండే, కానీ భద్రాచలం మా డిగ్రీ అక్కడ చేయటం వల్ల అందరినీ చాలామందిని మిస్ అయ్యాను. నేను చాలా ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత జస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా ప్రయోగాలు చేశాను. మల్టీమీడియా అని, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అని. వీటన్నిటిలో ఎందుకో నాకు సెక్యూరిటీ అనిపించలేదు. జస్ట్ వెంటనే వచ్చేసి B.Ed చేసేసి నెక్స్ట్ DSCలో టీచర్గా సెటిల్ అయ్యాను. తర్వాత నా వైఫ్ కూడా టీచరే, తను కూడా 2 పాపలు. పెద్ద పాప బీటెక్ గోకరాజు గంగరాజులో AA చేస్తుంది. చిన్నమే ఇంటర్ సెకండ్ ఇయర్ MPC. అది నా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. కింద బటన్, పవర్ బటన్ ఆన్ చేయండి, అది ఆఫ్ ఉంది. మెడికల్ షాప్ బాబు పాప, బాబు భరత్ బీటెక్ ఫైనల్ ఇయర్, పాస్ ఆఫ్ +1. రంగారావు అనేటోళ్ళు. నమస్తే సార్, నా పేరు వీరభద్రారావు ఉమ్మనేని. నేను సెకండ్ BPC తెలుగు మీడియం. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇనిషియల్ డేస్లో అంటే ఫస్ట్ 1 month నేను ఎంత పెద్దగా చదివేవాడిని కాదు. ఒకసారి నాకు బాగా గుర్తు, ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టారు. నేనేం చదువుకోలేదు, కానీ సార్ టీచ్ చేస్తుంటే అలా తెలుగులో విన్నాను. మాకు ఇంజనీరింగ్గానేమో మా నర్సరీ సార్ వచ్చారు. సార్ ఏమో నా పక్క సీట్ ఖాళీ ఉంది, నా పక్కనే కూర్చున్నారు. మామూలుగా అయితే ఎంటీ పేపర్ ఇచ్చేద్దాం ఏం లేకుండా. సార్ పక్కన కూర్చున్నారు కదా, సార్ ఏమన్నా అనుకుంటారేమని తెలిసి
నాకు తెలిసినంత శంకరదాద ఇంగ్లీష్ రాశాను సార్. అంటే తెలుగుని ఇంగ్లీష్ వర్డ్స్లో రాశాను. అదే తెలుగు మొత్తం తెలుగు అంతే. అంటే ఉంటారంటే VUNTU అట్లే అంతే. శాంతిని గీతంలో బాగా చదువు చెబుతారు ఓన్లీ అట్లా రాశాను. సరే నేను ఏదో రాశాను సార్ ఏదో చూసి కొట్టేస్తారనుకుంటే ఆ ఇంగ్లీష్ మాస్టర్ సార్ అదంతా చదువుకొని తీసుకొచ్చి మా క్లాస్లో అదంతా వినిపించారు. మా ఫ్రెండ్స్ అందరూ గుళ్ళో నవ్వారు. సార్ అక్కడితో లేదంటే ఆగలేదు. అదే విషయాన్ని సార్ మళ్ళీ తీసుకెళ్ళి ఫ్యాకల్టీ రూమ్లో కూడా తీసుకెళ్ళి వచ్చిన ప్రతోడారు వీరభద్ర ఎవడరా అంటే లేవడం చూపించడం ఇదంతా అయిపోయిందని మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళు పిలిచారు. ఇట్లా చూసి ఏంద్రా నువ్వు మరి ఇట్లున్నావు పాస్ అవుతావా అని అన్నారు. అదేందో ఆ ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ తోటి నేను యాక్చువల్గా అప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేశాను. సో అప్పటిదాకా క్లాస్లో లాస్ట్ ఉండేవాడిని. సో అయిపోయేటప్పటికల్లా క్లాస్లో 5th పొజిషన్ మా క్లాస్ నుంచి నాకు 7 to 8 మెంబర్ ఫస్ట్ క్లాస్ పాస్ అయితే అందులో నేను ఒకరిని. అదే దాంతో ఖమ్మం SRM కాలేజీలో BSc BJED కంప్లీట్ చేశాను. తర్వాత MSc కెమిస్ట్రీ కాకతీయ యూనివర్సిటీలో చేశాను. ఇప్పుడు సార్ల వారసత్వంగా నేను కూడా కెమిస్ట్రీ లెక్చరర్గా శ్రీ చైతన్య హైదరాబాద్ కాలేజ్. థ్యాంక్ యూ మేడం. Respected lecturers and my colleagues and friends, and thank you for organizers. My name is Naga Venkataratnam Chaudhary. It's all 27 characters. It doesn't fit, so I changed my name to Donny. If you see in LinkedIn, that's Donny, that's me. So I live in Australia. I got 2 kids. One is elder one is 8th class, second one is 2 class. My wife is an IT professional, and I work in healthcare sector. So I live there. Thank you very much. It was very delighting to meet you all, and nice seeing you all. Thank you. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇప్పుడు లంచ్ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుందాము. ముందు లంచ్ చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి లంచ్ చేసిన తర్వాత మన గురువులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. మనం మళ్ళీ ఫోటో దిగెళ్ళండి. అలా ఇంకో ఫోటో ఐపీసీ గ్రూప్ ఫోటో మళ్ళీ తర్వాత దిగుదాము ఒకసారి. థ్యాంక్ యూ అండి. చీఫ్ వార్డెన్గా చేసినటువంటి రాజారావు గారితో ప్రారంభించుకుందాం. రాజారావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. క్రాంతిలో పనిచేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చి గవర్నమెంట్ టీచర్గా పనిచేసి 2024 రిటైర్ అయ్యాను. అందరికీ అలా ఉంటుంది. బాబు డాక్టర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు పనిచేసామంటే అప్పుడు యువకులం కాబట్టి మీకు కొన్ని ఇబ్బందులు కలిగించినా మేము క్రమశిక్షణతో కావాలనే క్రమశిక్షణలో పెట్టాలనే కొన్ని ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు, కానీ అవి వేరే దురుద్దేశంతో పెట్టినవి కావు. మేనేజ్మెంట్ ఏది చెప్తే అది కరెక్ట్గా పనిచేసాం, మీతో చేయించాం అంతవరకు. మిగతా విషయాలు నాకు ఎక్కువ మెమరీస్ ఏం లేవు. శ్రీనివాస్ గారిని PT శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక మీద ఉన్న మీకు ఎట్లా గురువులు అంటున్నారు, నాకు కూడా గురువులే. ఎందుకంటే జస్ట్ ట్రైనింగ్ అయిపోయి అమ్మటే 1 month కూడా గ్యాప్ లేకుండా వచ్చి ఇక్కడ జాబ్ చేయడం జరిగింది. నాకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిదే, మీతో గడిపింది కూడా ట్రైనింగ్ పీరియడ్ లాంటిదే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే మాకు ట్రైనింగ్లో ఏం చెప్పారో అవన్నీ మీ దగ్గర ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి జనరల్గా మాకు అటెండెన్స్ అయిపోతే అటెండెన్స్లో మీరు అందరూ చేసే పని మేము కూడా అప్పుడు ట్రైనింగ్లో చేసేది. పిలవగానే ఏదో దేశంలో ఉండేది, నవీన్ ఏదో గెలిచింటే ఆ సుమంతోనే ఎవరితో మాట్లాడేది. పొద్దున్న అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఏదో మిస్ అయింది అనుకో, వాడి పని అయిపోయినట్టే ట్రైనింగ్ పీరియడ్. అట్లనే మీ దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేశాను. అంటే మాకు చెప్పేవాడు లాస్ట్కి, ట్రైనింగ్లో ఉన్నంత సేపు చెప్పారు. రెడీ అయిపోయింది అనగా అరే మేము చెప్తా ఉంటాం, ఆ లాస్ట్ ఎవరు అక్కడ అరుస్తున్నాడు రాధాకృష్ణ అని అంటే ఆ రాధాకృష్ణ అరవకపోయినా రాధాకృష్ణ పక్కన వాళ్ళందరూ కవర్ అయిపోయేవాడు. అట్లా మేము మీతోనే
ఆ ఇంటిమేసి మీ పిల్లలతో ఎక్కువ. ఎందుకంటే మేనేజ్మెంట్ అంటే అది వేరే ఉంటుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర మేము పోయి ఇక్కడ ఫలానా వాళ్ళ రూమ్లో ఇది జరిగింది, ఫలానా వాళ్ళ రూమ్లో జరిగింది, ఏం జరిగిందో మేము క్లూస్ మాకు చెప్పేవాళ్ళు. మీ దాంట్లో కూడా ఇన్ఫార్మర్స్ ఉన్నారు. అది ఇప్పుడు మరి మీరు ఇప్పుడు వాడు ఇందాక అన్నాడు కదా, దుప్పటేసి కొడదాం నేల తర్వాత కలుసుకుని. ఎందుకంటే ఇవన్నీ సేమ్ మీరు అనుకునేవన్నీ మేము ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా అనుకునేవాళ్ళు. ఎందుకంటే మా కరీముల్లా సార్ అని ఇప్పుడు మీరందరూ ఇప్పుడు మమ్మల్ని ఎలా రాక్షసులు లెక్క చూశారో అట్లే వచ్చిండు ఓ రోజు. సరే మీ దగ్గర అట్లాంటి పనులు చేయలేదు, ఎందుకంటే ఆ అనుభవం మాకు తెలుసు కాబట్టి. స్టడీ అవర్స్ అయిపోయేది మాకంటే అక్కడ ట్రైనింగ్లో స్టడీ అవర్స్ కాదని ఈ గోళ్ళన్నీ అయిపోయి 10:30కి లైట్లు మెయిన్ బంద్ చేసేవాడు. అంటే ఒకసారి సిగ్నల్ అనమాట. అది బంద్ చేసి మళ్ళీ వేసేసరికి అన్ని లైట్లు అన్నీ బంద్ కావాలి, ఓన్లీ ఫ్యాన్ లేదు ఇక్కడ. ఓ రోజు అట్లే వచ్చిండు వార్డెన్ లాగానే. అంటే మా ట్రైనింగ్ ఇచ్చే అతను అథ్లెటిక్స్ ట్రైనింగ్ ఇచ్చే సార్ వస్తే వీళ్ళందరూ కాసుకొని ఉన్నారు, ఒక దుప్పటేసి కొట్టేశారు. ఇక ఆ తర్వాత నుంచి 10:30 తర్వాత ఎవరు రాలే, ఇక లైట్లు వేసినా ఎవరు రాలేదు. ఎందుకంటే ప్రిన్సిపాల్ వచ్చినా ఎవరు వచ్చినా ఏదైనా జరిగిద్దని భయంతో రాలేదు. కాకపోతే ఆ ఖర్చు మాత్రం మా దగ్గర తీర్చుకున్నారు. ఏ రోజు సెలవుల నుంచి మేమైతే మరి సార్ అయితే మ్యాక్సిమం రూమ్ దగ్గర నిలబెట్టేవాళ్ళు. మిమ్మల్ని ఊరు నుంచి లేట్గా వచ్చినా ఫీజు తీయకపోయినా నిలబెట్టేవాళ్ళు కదా. అదే పద్ధతిలో మాకు కూడా ట్రైనింగ్లో ఎవరు లేట్గా వచ్చినా సరే ఆ ప్రిన్సిపాల్ రూమ్ ముందు మనం నిలబడాల్సింది. సార్ పొమ్మనే దాకా క్లాసుకు పోయే పని లేదు. అట్లా మీ అవన్నీ నేర్చుకున్నాయని మీతో ఇంప్లిమెంట్ చేసేసి వాటిలోంచి అనుభవాలు తీసుకొని మీరందరూ ఎట్లా ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యారు. నేను కూడా దగ్గరికి వెళ్ళాను, అంటే హెచ్ఎంగా వెళ్ళాను. సరే గతంలో నేను పనిచేసే స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా చేసి అవన్నీ అనుభవాలు ఉన్నాయి. నేను కూడా ఇప్పటికి కూడా పిల్లలకి అదే చెప్తారే, నేను పీడీ సార్ లేకుండా ఉండాలా హెచ్ఎం ఉండాలి అని అంటే, పీడీ సార్ ఉండాలి అని అంటే నా డిఫరెంట్ రోల్ ఉంటుంది. మీ అందరి పని అయిపోయింది. ట్రెండింగ్ ఉండాలి అంటే హెచ్ఎం ఉండి కొట్టకూడదనే భావంతోనే పిల్లల్ని ఫ్రెండ్షిప్తోనే మార్చాలి అనే ఉద్దేశంతో నేను పనిచేసిన 6వ స్కూల్ ఇది. ప్రస్తుతం పందిలపల్లి మా అమ్మమ్మ గారు ఊరు, ఎల్వి రావు గారి ఊరు. తర్వాత ఇక్కడ మన సీతారామరెడ్డి, నాగసూరారెడ్డి వీళ్ళందరూ. అంటే మీ అదే గ్రౌండ్లో ఆడుకున్న స్కూల్లో నేను చిన్నప్పుడు సెలవులకు వెళ్తే ఏ గ్రౌండ్లో ఆడుకున్నా అదే స్కూల్లో పనిచేస్తున్నా. ఆ క్రాంతి విషయం ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు ప్రతి వాళ్ళకి. క్రాంతిలో ఎలా పనిచేసామో పవన్ గారు రీసెంట్గా మన జాబ్ వచ్చిందని డిఎస్సి గురించి చెప్పింది కదా. నా పక్కన స్కూల్లోనే తనికల్లో నేను పనిచేసేటప్పుడు వాడు వచ్చిండు. అదే చెప్పాడు పిల్లల ముందు కూడా, అరే నువ్వు క్రాంతిలో చూసినప్పుడు పీటీ సార్ ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అంతే ఉన్నా లేదా చెప్పు. అంతే ఉన్నారు సార్ అంటే అది మనకి నేర్పించిన విద్య, అక్కడ ఉండే మన ప్రవర్తన అవన్నీ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనం చేసిన స్కూల్లో ఆ డిఫరెంట్ రోల్ ఆ ఊరు నుంచి జనరల్గా ఇక్కడ చాలామంది టీచర్లు చాలామంది చెప్పారు. నేనైతే ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చినా కూడా కూసుపంచిలో రమేష్ రెడ్డితో కూడా అనుబంధం ఉంది. రమేష్ రెడ్డి ఆ ఊరికి వస్తూ ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. అక్కడ ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకొని ఏదైనా డెవలప్ చేయాలని అట్లా చేసేవాడు. అంటే మనం పాత స్కూల్కి వెళ్ళగలిగినప్పుడు ఆ స్కూల్లో మనకి వాల్యూ ఉంది. మనం భయపడి ఆ స్కూల్కి పోలేదు అని అంటే అక్కడ ఏం చేయకపోతేనే పోలేము. అట్లనే మనం ఇక్కడ మీట్ అయ్యాము అని అంటే సార్ వాళ్ళు అప్పుడు కాలేజీ పెట్టినప్పుడు ఉండే వాతావరణంలో దాంట్లో మీరందరూ కొంత నేర్చుకొని ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. ఆ ప్రొఫెషన్లో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి మీరు ఇంతమంది చాలామంది నేనే ఆశ్చర్యపోతాను. ఎందుకంటే దగ్గర మీకు నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను జస్ట్ ట్రైనింగ్ నుంచి వచ్చా, 90లో నాకు ట్రైనింగ్ అయిపోయి నెమ్మటే వచ్చా 1 month గ్యాప్తోనే. అంటే మీకు నాకు ఒక 5-6 ఏళ్ళు తేడా ముందు ఉంటుంది నాకు తెలిసి. ఇంకా మా అంటే 9 ఏళ్ళు ఉంది. కాబట్టి నా తల్లిదండ్రులు మర్చిపోవాలి. అవి 3 గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ మనం లైఫ్లో మంచిగా ఉంటామని ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సలీం పాషా గారిని మన ఇంగ్లీష్ క్రాంతి reception and my colleague lecturers and my well-wishers, those who are invited me to get together after 33 years of the long journey. I'm hearty congratulations and gratitude to all of you, those who are present here. Without forgetting my life, hearty congratulations to all of you, my dear colleagues. Before coming to this, you know, today is the International Teachers' Day also.
that we have to recollect all the previous knowledge of every teacher. What is the teacher and what is his attitude, aptitude, how to teach the lesson. ప్రియమైన నా ఆత్మీయులారా, 33 సంవత్సరాల క్రితం నేను కూడా మిమ్మల్ని ఎట్లయితే ఇక్కడ క్రాంతి ఎంపీసీ బైపీసీ అనే విజ్ఞానాన్ని అందించడానికి తీసుకొచ్చిందో, ఆ విజ్ఞానాన్ని అందించడానికి కూడా మరి మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లి తర్వాత తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి క్రాంతి శ్రీనివాసరావు గారికి జీవితాంతం గుర్తుండిపోతారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంఎస్సీ చేసాం, పిఈడి చేసాం అండ్ పీజీడీసీఏ కూడా చేసాం. వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏంటి? ఇవి ఎక్కడ ఉపయోగించాలి, ఎవరు అవకాశాలు ఇస్తారు అనేది ఒక నిరుద్యోగి యొక్క జీవన విధానం నడుస్తూ ఉంటుంది రోడ్ల మీద. అటువంటి తరుణంలో ఒక ఫ్రెండ్ ద్వారా మరి ఫలానా రెసిడెన్షియల్ ముందు ఒకసారి వెళ్ళి కలవండి అంటే ఆ రకంగా రావడం జరిగింది. నన్ను ఎటువంటి క్వశ్చన్లు వేయలేదు, ఆయన ఒకటే చెప్పారు. నాలో ధైర్యం ఏంటంటే రెసిడెన్షియల్ సిస్టంలో అరౌండ్ ద క్లాక్ ఉండాలి. అరౌండ్ ద క్లాక్ ఎవరు వచ్చినా ఏదో 1 hour చేస్తాను సార్ ఎంత ఇవ్వండి, 2 hours చేస్తాను సార్ ఎంత ఇవ్వండి అన్నవాళ్ళేనట. కానీ మరి నాకులాగా, ఎందుకంటే నేను కూడా ఫ్రెషర్స్నే, ఎందుకంటే ఇక నా జీవితం స్టార్ట్ అవుతుంది. దానికి జీవన మార్గాన్ని సుగమం చేసినటువంటి మువా శ్రీనివాసరావు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ డేస్ ఆఫ్ ది లైఫ్, చివరి వరకు కూడా నా జీవితంలో ఆయన మర్చిపోలేను, గుర్తుండను. అతనే ఒక దేవుడిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది అంతటితోనే ఆగలేదండి. ఈ దగ్గర 2 సంవత్సరాలు మరి నేను పనిచేశాను. నా టాలెంట్ ఏంటో మరి మీకే తెలుసు. ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మీకు నేర్పిన విద్యే నా జీవితాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసింది. ఎందుకంటే మీకు ఇక్కడ ఏదైతే చెప్పానో అక్కడ కాంపిటేటివ్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఏపీ రెసిడెన్షియల్ వినే ఉంటారు కదా అందరూ కూడా. ఏపీ రెసిడెన్షియల్లో మరి మీకు నేర్పిన ఆ ఎక్స్పీరియన్స్తోనే అక్కడ నేను ఎగ్జామ్స్ రాశాను. మరి ర్యాంక్ వచ్చింది, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు. మరి ఫస్ట్ అపాయింట్మెంట్ అట్ విశాఖ జిల్లా అరకు లోయ ఏపీ రెసిడెన్షియల్. ఏపీ రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనుకుంటాం మనం, కాకపోతే అది ట్రైబల్ రెసిడెన్షియల్. జనరల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాకపోతే అది ట్రైబల్ అనే సంగతి దగ్గరికి వెళ్ళిందా కూడా తెలియదు. మరి ఆ రకంగా నా జీవితాన్ని స్టార్ట్ చేశాను. మళ్ళీ 9 years లాంగ్ స్టాండింగ్ తర్వాత చిత్తూరు రెసిడెన్షియల్, మళ్ళీ అక్కడ నుంచి పీజీటీ ప్రమోషన్తో వెస్ట్ గోదావరి, నెక్స్ట్ అక్కడ నుంచి ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ అక్కడ నుంచి మన ఐఐటి రామయ్య గారు అందరికీ సుపరిచితమే. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ ఐఐటి. నౌ హీఈస్ అవర్ రెసిడెన్షియల్ ఎక్స్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథ్స్ లెక్చరర్ ఆల్సో. అందరికీ తెలిసిందే. ఆయన ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా అనుభవంతో పనిలేదు. ఆయనకి సబ్జెక్ట్ డెప్త్ అనేది ఎంతవరకు ఉందనేది ఆయన చూస్తారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశారు. ఎందుకంటే ఒక చోట ఎఫ్ఎస్సి చేయాల్సి వచ్చింది. ఎఫ్ఎస్సి నుంచి మరి ఎలా బయటపడదాం అనే టైంలో మా రెసిడెన్షియల్లోనే ఏం చేస్తారంటే మరి ఇంటర్వ్యూ ఫేస్ చేయమంటారు. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ అట్ ఎస్ఓఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వినే ఉంటారు అందరూ కూడా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 3 రీజన్స్కి 3 రెసిడెన్షియల్స్ పెట్టారు. ఐఐటి గారి మార్గదర్శకం, రామయ్య గారి మార్గదర్శకం. ఒకటి ఎస్ఓఈ పార్వతీపురం, ఎస్ఓఈ భద్రాచలం అండ్ ఎస్ఓఈ శ్రీశైలం. సో ఎలాగైనా సరే అందులో చేయాలి. ఎందుకంటే అక్కడ ఎఫ్ఈసి అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ పరంగా కంటే మనకి సబ్జెక్ట్ పరంగానే డెడికేటెడ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఆ రకంగా ఆయన ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. ఆయనే కూర్చుంటారు. మీకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా అనుభవంతో పనిలేదు. ఫస్ట్ కాంటెంట్ సబ్జెక్ట్ విచ్ టాపిక్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ అంటాడు. అది ఆ టాపిక్తో ఆయన ఫస్ట్ ఒక క్వశ్చన్ వేస్తారండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారా, నెక్స్ట్ గో టు అనేది చెప్పలేదా, యూ మే గో అవుట్. ఆ రకంగా మరి ఆయన ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఫంక్షన్స్ అనే టాపిక్ యాదపురంలో వచ్చి జస్ట్ ఐ హ్యావ్ రిటైర్డ్ ఆన్ June 30th of this academic year. Now I was senior citizen, super 60 laga, but I didn't get the government gratitude still now. But waiting is that. So ఇది
నా కెరియర్ స్టార్ట్ చేసిన మరి మన రెసిడెన్షియల్ ప్రాంతీయ రెసిడెన్షియల్ అనేది ఇక్కడ నుంచే నా జీవనం అనేది స్టార్ట్ అయింది. మరి ఈ అదృష్టాన్ని మరి మిమ్మల్ని చూసే అదృష్టాన్ని కల్పించినటువంటి మా ఆర్గనైజేషన్ అన్నింటినీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండా. సో మీరు కూడా ఇలాగే డెడికేటెడ్గా హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్ అదే జీవితం అండి. ఎందుకంటే మేము చూసాం కదా రెసిడెన్షియల్ అనేది ఆ రోజుల్లో 1972లో ఇది అసలు రెసిడెన్షియల్ సిస్టమ్ రావడానికి కారణం కూడా పివి నరసింహరావు గారి యొక్క ఆలోచనతో వచ్చింది. అది జపాన్లోకి వెళ్ళినప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చూశాడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేని ఎంతోమంది పిల్లలు మరి గ్రామాల్లో నలిగిపోతున్నారు, టాలెంట్ ఉన్నారు. వాళ్ళని ఎందుకు మనం రిసోర్స్ పర్సన్స్గా హ్యూమన్ రిసోర్స్గా తయారు చేయకూడదు అనే ఆలోచనతోనే మన నల్గొండ జిల్లాలో మొట్టమొదటి రెసిడెన్షియల్ 1971లో సర్వేలో స్థాపించడం జరిగింది. ఇంకా తర్వాత మిగతా అన్నీ కూడా మీకు తెలిసింది రెసిడెన్షియల్ వ్యవస్థలన్నీ కూడా. అదేవిధంగా మరి మన ఖమ్మం జిల్లాలో కూడా ఈ క్రాంతి కాలేజ్ అనేది ఒక సూర్యాకిరణం మనం ఎట్లయితే ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ మరి అందరం బానిసలుగానే ఉండిపోయాం 250 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్లో. ఒక ఆశాకిరణం అనేది మన మహాత్మా గాంధీ లాగా ఎట్లయితే మన భారతదేశం మీద ఉదయించిందో అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం అదే మీలాంటి వాళ్ళ కోసం మన క్రాంతి అనేది ఒక సూర్యకిరణంలాగా మరి మన ఖమ్మం జిల్లాలో ఉద్భవించడం అనేది అదే మనం ఎవరూ కూడా మర్చిపోలేటువంటి మరి సందేశంగా నేను భావిస్తూ